హాయ్ అండి. ఈరోజు వీడియోలో 9 గురువారాల వ్రతాన్ని ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా వీడియోకి ఒక లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పిలిస్తే పలికే ఆ సాయినాథుని ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉండాలని కోరుకుంటున్నానండి. ఈ 9 గురువారాల వ్రతాన్ని ఆడవారు కానీ మగవాళ్ళు కానీ పెళ్లి కాని వాళ్ళు కూడా చేయొచ్చండి. ఈ వ్రతాన్ని ఏ వ్రతాన్ని చేయాలనుకున్నా ఇంట్లో ఉండే దేవుళ్ళకి ఇలా దీపం పెట్టేసుకోవాలి. దేవుని రూము పెద్దగా ఉన్న వాళ్ళు ఇక్కడే ఆ వ్రతాన్ని ఆచరించవచ్చండి. లేదు మాకు ప్లేస్ అంత కన్వీనియంట్ గా లేదు అని అనుకున్నప్పుడు మాత్రమే ఇలా విడిగా ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకొని నేను చూపిస్తున్న విధంగా చేసుకోండి. ఈ వ్రతానికి కావలసిన సామాగ్రిని నేను చూపించట్లేదు, వీడియో లెంతీ అవుతుంది. అందుకే ఎలా చేస్తున్నాను ఏంటి అనే వీడియో మాత్రమే పెట్టానండి. మీకు కావాలి అంటే ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. పీటని శుభ్రంగా కడిగేసి పసుపు కుంకుమ వేసి ఎల్లో కలర్ టవల్ కానీ బ్లౌజ్ పీస్ కానీ మీ ఇష్టం ఎల్లో కలర్ క్లాత్ వేసి 3 లేదా 5 గుప్పిళ్ళ బియ్యాన్ని పోసి ఆ బియ్యం మీద మనం దేవుని ఫోటో పెట్టుకోవాలండి. నా దగ్గర దేవుడి విగ్రహం లేదండి. ఒకవేళ మీ దగ్గర దేవుడి విగ్రహం గాని ఉన్నట్టయితే విగ్రహాన్ని పెట్టుకోవచ్చు. సాయిబాబాకి ఎంతో ఇష్టమైన పూలతో మనం పూజించుకోవాలి. తనకి గులాబీలు, మల్లెలు, విరజాజులు, తెల్లటి చామంతులు ఇలా వైట్ కలర్ ఫ్లవర్స్ తో అలంకరించుకోండి. ఎన్ని దీపాలైనా పెట్టుకోవచ్చు. కానీ సాయిబాబా ముందుండే దీపం మాత్రం నెయ్యితో మాత్రమే వెలగాలి. ఆ దీపాన్ని సాయంత్రం వరకు వెలుగుతూ ఉండేలాగా చూసుకోవాలి. ఒక్కో ప్రమిదలో 3 వత్తులు కంపల్సరీగా వేయాలండి. అంటే మనం 3 దీపాలు వెలిగించాలి. అటు 3 ఇటు 3 మొత్తం 6 వత్తులు వెలుగుతూ ఉండాలన్నమాట. 6 వత్తులు కామక్రోధ లోభ మోహ మదమశ్చర్యాలు తొలగిపోయి జ్ఞానజ్యోతి వెలగాలని ఈ దీపాలను వెలిగిస్తారండి. ఇలా ఒక పసుపు గణపతిని చేసుకొని పసుపు కుంకుమలు పెట్టి సాయిబాబా 9 గురువారాల బుక్ అని మనకు ఏ పూజా స్టోర్లోనైనా దొరుకుతుంది. వ్రతాన్ని ఎలా ఆచరించాలో అందులో ఉంటుంది. సేమ్ అలాగే మనం మంత్రాలు చదువుతూ ఆ విఘ్నేశ్వరునికి ముందుగా పూజ చేసుకోవాలి. ఈ పూజ స్టార్ట్ చేసేటప్పుడు ఏదైనా పలహారం తీసుకొని చేయాలండి. ఒక ఫ్రూట్ కానీ పాలు కానీ ఏదో ఒకటి మనకు కడుపు నిండింది అని అన్న తర్వాత మాత్రమే ఈ పూజను స్టార్ట్ చేసుకోవాలి. ఈ పూజను ఎప్పుడూ ఉపవాసంతో చేయొద్దండి. అలా చేస్తే మనం చేసే పూజ ఫలితం మనకు దక్కదు. పసుపు గణపతికి పూజ అయిపోయాక బెల్లం నైవేద్యంగా పెట్టి ఇలా పుష్పాలను సమర్పించి ధూపం చూపించి తర్వాత దీపం వెలిగించాలి. ఆ 3 వత్తులను స్వామివారి అష్టోత్తరం అంటే సాయినాథుని అష్టోత్తరం చదివిన తర్వాత వెలిగించాలి. ఇప్పుడైతే గణేశునికి హారతి ఇవ్వండి. ఈరోజు ఒక పూట మాత్రమే భోజనం చేసి తర్వాత ఏదన్నా అల్పాహారం కూడా తీసుకోవచ్చు. పండ్ల రసాలు కూడా తాగొచ్చు. హారతిని ఇచ్చాక గణపయ్యకు ఇలా తాంబూలం ఇవ్వాలి. తర్వాత సాయినాథుని అష్టోత్తరం చదువుకోవాలి. 108 పుష్పాలతో ఒక్కొక్క నామానికి ఒక్కో పుష్పం స్వామివారి దగ్గర పెట్టాలండి. ఇన్ని పూలు మా దగ్గర లేవు అనుకుంటే అక్షింతలతో ఒక్కో నామం అప్పుడు అక్షింతలు దేవుని పటం దగ్గర వేయండి. ఈ దగ్గర సాయిబాబా విగ్రహం ఉంటే పంచామృతాలతోని అభిషేకం చేసుకోండి, ఇంకా మంచిది. అష్టోత్తరం అయిపోయాక ధూపం దీపం ఇలా వెలిగించుకొని స్వామివారికి కూడా వాయనం ఇవ్వాలండి. పాలతో చేసిన నైవేద్యాన్ని దేవుడికి సమర్పించి హారతివ్వండి. బాబాగారి పాట పాడుకుంటూ హారతిస్తే ఇంకా మంచిది. మీ దీపం నిండుకునేదాకా అగరబత్తిని వెలిగిస్తూనే ఉండండి. దాని నుండి వచ్చిన పౌడర్ని మనం నుదుటన బొట్టులాగా పెట్టుకోవాలి. మీరు గ్లాస్ మంచినీళ్లు పెట్టినా మంచిదేనండి నైవేద్యం లేకుండా. కానీ ఈ ధూపాన్ని మాత్రం మర్చిపోకండి. స్వామివారికి ఇష్టమైంది ఏంటి అంటే అది ధూపమేనండి. చివరగా వ్రతకథ చదువుకోండి. 3 ప్రదక్షిణలు చేసి కొబ్బరికాయ కొట్టేస్తే మీ పూజ ఇంతటితో అయిపోతుంది. 9 గురువారాలు ఇలాగే చేసుకోవాలి. 9వ గురువారం నాడు ఉద్యాపన చేసుకోవాలండి. 9 మంది ముత్తైదులకు తక్కువ కాకుండా వాళ్ళకు భోజనాలు పెట్టి ఈ బుక్ తో సహా వాళ్ళకి వాయనం ఇవ్వాలి. వాళ్ళకి ఇష్టం ఉంటేనే ఈ బుక్ ఇవ్వండి, లేకపోతే నార్మల్ గా తాంబూలం ఇచ్చేయండి. మిగిలిన పుస్తకాలను మీరు సాయిబాబా టెంపుల్ దగ్గరలో ఉంటే ఆ టెంపుల్ దగ్గర ఇచ్చేయండి, అక్కడ ఖచ్చితంగా తీసుకుంటారు. ఈ పూజలో మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను ఇంకో వీడియోలో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 9 గురువారాల వ్రతాన్ని ఏ కోరికతో మనం చేస్తామో అది ఖచ్చితంగా నెరవేరుతుందండి. ఏం కోరుకున్నానో అది ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటా. శ్రీ సాయిరామ్. చూసారు కదండి నా పూజ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి, నేను క్లారిటీ ఇస్తాను మీకు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్.